గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు ముక్కోటి దేవతలకు ఈ పొద్దు వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ శుభము జరగాల, ఆరోగ్యమే మహాభాగ్యం అని ప్రతి మనిషి కూడా ఒక్క పొద్దునటలు ఒక్క పొద్దుండగానే ఆ భగవంతుని దర్శనం అనేది కోరుకొని మనమంటూ రెండు చేతులెత్తి భగవంతుని మన మనసు పూర్తిగా మొక్కుతేనక సదాస్తోని నేను ఉన్నానని అంటాడు. కానీ మన పనులు ఎప్పటికీ చేస్తే ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. మన పనులు చేస్తూనే ఉంటాయి 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 తరగనేది భగవంతునికి అనేది మనమంటూ 2 నిమిషాలు కేటాయించి ఆ భగవంతునికి ఆరాధించి మనమంటూ ఆయన సన్నిధిలోకి పోవాలంటే ఇలమిందికి వేసింది ఆయనే, మళ్ళీ ఆయన తీసుకుపోయేది ఆయనే. కాబట్టి మనమంటూ ఆ భగవంతుని 2 చేతులెత్తి నమస్కరించి భగవంతుడును ఉండావని చెప్పి మనం అనేది మంచి మనసు హృదయం మంచిగా పెట్టుకొని ఒక అహంకారం లేకుండా మనిషి ముందడుగు వేసే సదాస్తని అనగలుగుతాడు దేవుడు. కానీ మనిషి షుగర్ అనేది ఉంటుంది, బీపీ అనేది ఉంటుంది, ప్రతి ఒక్క మనిషికి అనేది ఉంటుంది. కానీ మనం పొద్దున్నే లేస్తానే ఒక్క 3 నిమిషాలు కేటాయించి మంచిగా ప్రశాంతంగా మనసు లేస్తుంది. శివక్కిన లేచి పాసుకుపోదామా, శివక్కిన లేచి ఎవరో పిలిచినానే మా తెల్లవారింది అనేది మనిషి అనేది తొందరపడాకండి. ఇప్పుడు కాలాన్ని బట్టి బీపీలని షుగర్లని ఆ ఒక్క దుడుకుతో లేస్తే కనుక మనిషి తొల్లుకొని కింద పడగలుగుతారు. కానీ ఒక్క 3 నిమిషాల పాటు భగవంతుని కేటాయించి ఓం సదానంద స్వరూప, ఓం సదానంద స్వరూప, శివోహం శివోహం, ఓం సదానంద స్వరూప, శివోహం శివోహం అని ఆ భగవంతుని ఒక్క 3 నిమిషాల పాటు మనము సదానంద శివ శివోహం శివోహం అని ఒక్క 3 నిమిషాలు అనుకొని మనమంటూ ముందడుగు వేస్తే గనక ఒక్క 3 నిమిషాలు కూర్చున్నట్లుంటుంది. మనిషికి షుగర్ కానీ బీపీ కానీ కొంచెం కంట్రోల్ అయినట్లుంటుంది. దేవుని లేస్తానే ఆ భగవంతుని మనం అనుకున్నట్టు అవుతాం. కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి వ్యర్థంలో పడకాకండి. మనం ఎంత చేసినా జీవితం అనేది మనకి ఇటనే ఉంటుంది. మనం భగవంతుని ఒక గమ్యానికి చేరాలంటే మంచాన పుంచాన పడుకోకుండా భగవంతుని సన్నిధిలోకి మనం చేరాలంటే తప్పకుండా 3కి 3 ఆ భూమికి మనకు వేసినాక భగవంతుడు అనేది మనం చేదుకోవాలంటే మనము 2 మంచి మాటలు, మంచి పలుకు, మంచి విధానంలో మంచిగా అనేది మనం ముందడుగు వేసి ఆ భగవంతుడి సన్నిధిలోకి పోవాలంటే మనం అంటూ ఒక ధావ ఏర్పంచుకోవాలా. ఇది ఎప్పటికీ కూడా ఇది మురికితో సమానము జీవితం. భగవంతుడు మనం ఎందుకు ఇచ్చినాడు? ఓం సదానంద స్వరూప, శివోహం శివోహం. భగవంతుడు మమ్ము భూమికి పంపించినావు, కానీ నేను అన్ని భూమికి ఇక్కడ ఇలమిందికి వచ్చినాక అన్నీ మర్చిపోయినా స్వామి, కానీ నన్ను నువ్వు చెయ్యి వదలకూడదు, నా చెయ్యిను వదలకూడదు అని అంటాడు. అంటే భూమికి ఆ భగవంతుడు మనల్ని పంపించినాక నా చెయ్యి వదలకుండా నువ్వు కూడా తప్పకుండా నన్ను జ్ఞాపకం చేసుకొని మళ్ళా తర్వాత కూడా నన్ను చెయ్యి వదలకుండా నీ సన్నిధిలోకి చేర్చుకోమని ఆ భగవంతుని మనం ఆరాధించడం. అంటే ఆ ఒక్క భగవంతునికి మనం చెప్పుకోంగా కూడా ఆయన మర్చిపోకుండా మనల్ని అనేది జ్ఞాపకంతో పెట్టుకొని అన్ని సక్సెస్ కావాలని దేవుడు మనం ఏడుకుంటున్నాం. కానీ మనిషి అనేది లేస్తానే ఈ మాట మటుకు తప్పకుండా మీరు ఆరాధించండి. తప్పకుండా మీకు మంచి జరగాలని నేను కోరుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యము. ఒక్క పొద్దులు ఉంటాడు, ఒక్క పొద్దు కానీ మంచి పనులు, దేవునికి టెంకాయలు కొట్టుకోవడం కానీ అన్నీ కూడా భగవంతుని సంకల్పన మనందరికీ ఉండాలని కోరుకుంటున్నా. కానీ ఒక తల్లి తండ్రి ఇద్దరు చనిపోయినాడు. ఒక బ్రాహ్మణుడు ఏం చేసేసినాడు? తల్లి తండ్రి చనిపోయినాక ఎక్కడ ఇదాయికం అనేది లేక ఎవరు అనేది చేర్చుకునే దానికి లేక ఆయన ఏం చేసినాడు? వేణుగోపాల స్వామిని ఆయన ఎప్పుడు ఆయనను పూజ చేసుకుంటా ఆయన కాడ పండ్లు పెట్టినా పొలం పెట్టినా ఆ ఒక్క ఆరగించుకొని ఎవరిని అడగకోకుండా అట్లా తినేవాడు. కానీ ఆ ఒక్క జీవితమైన అట్నే కాలక్షేపం చేస్తున్నాడు. కొందరు ఏం చేస్తారు? ఇట్లా 3 ఏకాదశి వచ్చిందనుకో అందరూ కలిసి అడాబుడి చేసేస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక పారి వచ్చింది కదా అని మొత్తం అడాబుడి చేస్తారు.
చేస్తారు. అంటే ఉదకడ్డీలని, పండ్లని, పూలని, ప్రసాదాలని మొత్తం సంవత్సరానికి అంతా ఒక్కసారి ఉలగబోచేస్తారు. కానీ గుడి అనేది ఉంది కాబట్టి మనమంటూ మనకు తోచినప్పుడు మొక్కోవడం కానీ చెయ్యడం కానీ ఒక ప్రసాదాలని అక్కడ ఉండాలి కదా. ఆ ఒక్క అన్ని సంవత్సరానికి ఒకసారి ఉలగబోసినది ఏం చేస్తాడు, ఆ గుడి పెద్దగా ఉండేటోడు ఆయన ఉండేటోడు ఆ ఒక్కటి కూడా ప్రసాదం అన్ని డబ్బులు గిబ్బులు ఆయన దొంచుకొని పెట్టాడు. కానీ ఈ ఒక్కడు అనేటోడు ఆ ఒక్క పండు పెట్టినా పొలం పెట్టినా తిని ఆ భగవంతుని నమ్ముకొని ఆయన కొలువు తీరి ఆయనని సేవ చేసుకుంటా ఉండేవాడు. సేవ చేసుకుంటా ఉండేవాడికి ఏం చేసింది, ఒక భక్తుడు వచ్చి, నాయన తల్లి పాయ తండ్రి పాయ నీకెవరు లేరు, నీకు ఏమి నాయనా, నువ్వు ఒక భవిష్యత్తు అనేది నీకు ఉంది కదా నాయన, నువ్వంటూ కొంచెము ఇట్లా పడ్డే పాటు ఏదైనా అంటే ఆ ఏనుగోపాల స్వామి తప్పక నాకంటూ ఎవరు వద్దు ఏమి వద్దు, ఆయన తింటానో తినలేనో ఆ ఒక్క పండు పలమేసాలు ఆయన సన్నేను అంటూ కండ్లతో నేను చూస్తానో లేదో ఈ ఏనుగోపాల స్వామికి ఒక మగానికి నేను పడిపోయే స్థితిలో ఉంది, ప్రజలు వచ్చి కడతారో లేదో అని ఒక్క ఆలోచనగా ఆయన ఒక ఇంతగా బాధపడుతున్నాడు. సరే స్వామి, నాకు తోచినేది నేను కూడా ఎవరినైనా కూడా సందాలో కానీ ఏమైనా కానీ పెద్దవాళ్ళను పెద్దగా ఉండే వాళ్ళని అందరినీ అడిగి చూస్తాను అది ఇది అని అన్నట్టంట. సరే నాయనా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఆ ఏనుగోపాల స్వామికి ఒక్కటి నేను చెయ్యాలనుకున్నా, నేను చేస్తానో లేదో చూస్తానో లేదో అని ఆయన ఆ భగవంతుని పాదాల కన్నే ఉంటే తింటాడో లేదో పండో పొలమో తింటాడో. కానీ ఎప్పుడో ఒక ఆయన ఏం చేసేసినాడో సంతానము లేదని ఇంత మా చేలో పండినాయి కదా ముంతమాడి పప్పు ద్రాక్ష పండ్లు ఫలాలు అన్నీ తీసుకొని ఒక టెంకాయ తీసుకొని వచ్చి ఆ ఏనుగోపాల స్వామికి కొట్టి, స్వామి 10 ఏండ్లయింది పిల్లలు లేరు కదా స్వామి, నాకు ఒక సంతానం అనేది నాకు కలిగి స్వామి అని ఆ ప్రసాదం అక్కడ పెట్టి ఆ భగవంతునికి ఏనుగోపాల స్వామికి 2 చేతులెత్తి మొక్కి ఆయన సదాస్తుని ఆ బ్రాహ్మణుడు కూడా ఆశీర్వదించేసినాడు. ఆశీర్వదించేసేస్తే ఆయనకు పండంటి మగబిడ్డ పుడతాడు లేనాయన నీకు వచ్చే సంవత్సరానికల్లా అని చెప్పి అనేవాడు. సంతోషం స్వామి, 10 ఏండ్లైంది మాకు సంతానం లేక అని చెప్పి అనేటోడు. కానీ సంతానం అనేది కలుగుతేగినగా ఒక బంగారు మామిడి పండు తీసుకొచ్చి నేను ఈయన పాదాల కాడ పెట్టిపోతా నేను అనేటోడు. కానీ బంగారు మామిడి పండు ఆయనకు సంతానము కలిగి బంగారు మామిడి పండు తీసుకొని వచ్చంటే ఆయన అనేది ఒక జ్ఞానంలో కూర్చొని ఉంటే సరైన జ్ఞానంలో కూర్చున్నాడు. మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు, అంతలేక ఎట్లేక పోయి కాళ్ళు ముఖం కడుక్కొని వస్తామని చెప్పి ఆ ఏనుగోపాల స్వామి కాడ పట్టి ఈయన కాళ్ళు ముఖాలు కడిగేదానికి ఆయన స్నానానికి ఆయన పోతే ఈయన జపం చేసుకుంటా ఆయన పరజ్ఞానంలోకి ఆయన భగవంతునిలోకి సన్నిధిలోకి జ్ఞానంలోకి వెళ్ళిపోయినాడు. ఆయన జ్ఞానంలోకి ఆయన వెళ్ళిపోతాను ఏం చేసేసినాడు, మహాభక్తుడు ఆయన కూడా దొంగ. ఆయన ఒక దొంగ అంటే ఈయన విష్ణు భక్తుడే, ఆయన కూడా విష్ణు భక్తుడే. అయితే ఏం చేస్తాడు, 10 మంది పిల్లలు సంతానము, ఆ 10 మంది పిల్లలకు సంతానానికి స్వామి ఏనుగోపాల స్వామి నీ భక్తుడి వచ్చినాను, ఏదో ఒక దావ చూపించు, దొంగతనాలు చేస్తేనే కదా నేను 10 మంది పిల్లలను పోషించుకుండేది, ఒక మార్గం చూపించవయ్యా నాకు అని ఆయన బాధపడి 2 చేతులెత్తి నమస్కారం చేసుకొని ఆ ఏనుగోపాల స్వామికి మొక్కుతున్నాడు. ఈయన జ్ఞానములో ఉన్నాడు, ఈ ఏనుగోపాల స్వామికి ఈయన మొక్కుతున్నాడు. కానీ ఈ దొంగతనం చేసే ఆయన కూడా ఈయన భక్తుడే. ఏం చేస్తాం, ఆయన బంగిట్లో చూస్తే ఈయన కాళ్ళు కడగన పోయినాడు, ఈయన జ్ఞానములో ఉన్నాడు. బంగారు మామిడి పండు అక్కడ ఉండేలక ఈ బంగారు మామిడి పండును ఎత్తుకొని ఏం చేసేసినాడు స్వామి ఏనుగోపాల స్వామి, ఒక 6 నెలలు నా బిడ్డలకు తిండి పోషించుకుంటే దానికి ఇచ్చినావు కదావయ్యా అని చెప్పి సైలెన్స్గా ఆ పండును ఎత్తుకొని బంగారు మామిడి పండు ఎత్తుకొని పోయినాడు. బంగారు మామిడి పండు ఎత్తుకొని పోతానే ఈయన ఏం చేసేసినాడు, ఈయన వచ్చే అలక ఈ మామిడి పండు లేదు. ఏమిటయ్యా పూజారి, నువ్వు చేసే దొంగ పనులు ఇట్లాంటియా, ఏమన్నా నీకు అర్థం ఉందా, చేస్తాడావా, ఈ బంగారు మామిడి పండును ఎందుకు దొంగలించినావు నువ్వు అని చెప్పి బంధించగలిగినాడు. స్వామి ఏనుగోపాల స్వామి, ఏమిటికయ్యా నాకు ఈ పరీక్ష, ఎందుకయ్యా నేనేం చేసినానయ్యా అని చెప్పి చింతాకాంతుడయ్యి విధి చేస్తే నువ్వు ఇట్లా చెప్తే వినేటట్టు లేవు, ఆ రాజుగారి కాడికి పోదంపా అని చెప్పి ఆ రాజుగారి కాడికి తీసుకొని వినని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే ఆయన కటకటాలలో పెట్టి ఆ విధి చేసే
ఏమిటికయ్యా నేను చేసినది ఏమిటికయ్యా, నేనేమన్నా చేస్తానా స్వామి, అట్లా చేసేవానైతే నీ కాడ ఉండే ప్రసాదమే కదా స్వామి నేను తినేది అని చెప్పి చాలా చింతాకాంతుడై బాధపడి ఉండేవాడు ఆయన. బాధపడతా అట్లనే ఆయన ఇది చేస్తా అంటే దాంట్లో పెట్టేసి 100 కొరడా డబ్బలు కొట్టేసి ఇది చేయండి అప్పుడు బయట పడతాడు. ఎన్ని కొరడా డబ్బలు కొట్టినా తీసుకొని భక్తుడు ఏం చేస్తాడు, అబద్ధమైన ఎట్లా చెప్పుతాడు, ఆయన తీసుకుంటే చెప్పగలుగుతాడు, తీసుకున్నప్పుడు ఎందుకు చెప్పుతాడు. ఇంకా సరేనని చెప్పి వదిలేయండి అని చెప్పి అన్నాడంట. వదిలేయండి అని చెప్పి ఎన్ని కొరడా డబ్బలు కొట్టినా కూడా చెప్పలేదు, చేయలేదు అని చెప్పి వదిలేసేసినారు ఆయనను వదిలేస్తే ఏనుగోపాల స్వామి కాడికి వచ్చి, స్వామి భక్తునికి పరీక్షలు అంటే ఎప్పటికైనా కూడా గుర్తించుకోండి, భగవంతుడికి మనం ఎంత పూజలు చేసే కొద్దీ ఎంత చెందే కొద్దీ భగవంతుడికి ఆ పూజలు చేసే వాళ్ళకి పరీక్ష పెడతాడు. అబ్బా వాళ్ళు ఏం పూజలు చేయకునే కూడా వాళ్ళకి ఏమి కలుగుతుంది, ఏం చేస్తారని మీరు అనుకోవచ్చు. పూజలు భక్తిగా చేసే వాళ్ళకి భగవంతుడుగా పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలని నెగ్గుతేనే భగవంతుడిలోకి సదాసరి మనం ఏది కూడా అనుకునే పనులు సక్సెస్ అయ్యి మనమంటూ ఆ భగవంతుడి సన్నిధిలోకి మనమంటూ చేరగలుగుతాం. అది నీది కాదు, నాది కాదు, నా మాట కాదు, ఆ భగవంతుని మాటగా మనం అందరం కూడా ఈరోజు చెప్పుకుంటున్నామంటే ఆ భగవంతుడే ఏం చేసేసినాడు, తీసుకోలేనిప్పటికీ నిజము నిబంధనంగా చెప్పగలుగుతాడు, తీసుకుంటే ఆడాబుడిగా మాట్లాడగలుగుతాడు కదా స్వామి. ఆయనను వదిలేసేసినాడు, ఎంత చెప్పినా వినలేదు కదా అని చెప్పి వదిలేస్తానే. స్వామి ఏనుగోపాల స్వామి, నేను చేసిన పాపం ఏమిటయ్యా, నీకు ఇచ్చిన తల్లి తండ్రిని కోల్పోతుంది, ఒక్క పండు ఫలమే తిని నీ సేవ చేసుకుంటా, నీకు ఎప్పుడు పూజ చేసుకుంటా, నీ పాదాల కాడ పడిందేదో అని నాకే నా స్వామి ఇన్ని కొరడా డబ్బలు పడి ఇంత విధి చేసినావా అని చెప్పి ఆ ఏనుగోపాల స్వామికి ఆ భగవంతుడికి ముర్ర ఆలకించలేదని చెప్పి ఓని ఒక్కటే నేను బాధపడుతూ ఉండాడు. ఆయన బాధపడుతుంటే ఆ విగ్రహంలో నుంచి వచ్చి, భక్త నేను కూడా ఆ కొరడా డబ్బలు నేను కూడా తిన్నాను, నేను కూడా చేసినాను, నువ్వు 10 మంది పిల్లలు సాకలేక ఆ భక్తుడు వాడుకు నా భక్తుడే కానీ తీసుకుపోయినాడు, నీవే కాదు నీ దెబ్బలు కూడా నేను కూడా పన్నానయ్యా అని చెప్పి ఆ పూజారికి ఆ భగవంతుడు వదుక్కొని చెప్పగలుగుతున్నాడు. నువ్వు చెప్పుతే నాకు ఫలము ఏముంటది స్వామి, నన్ను అంటూ దొంగతనము ఎరపంచినారు కదా, నీ అనేది ఒక స్వార్థక పరుడిది, నువ్వు దేవుడిదేనా అని చెప్పి ఆ భగవంతుని నిందించగలుగుతున్నాడు. ఒకటే నేను నిందించగలిగే నువ్వు నిజమైన భక్తుడివి, నిజమైన దేవునివి, నేను చేసిన పూజలో నీకనేది ఉంటే గనక ఆ గంగాదేవిలో కలుషితమైపోవును కాకనా అని చెప్పి ఒక శాపం పెట్టినాడు ఈ పూజారి. కలుషితమైపోవునా కాకనా అంటే ఆ భగవంతుడికి అట్లా చావ చేసినాడు కాబట్టి ఈ అందరికీ కూడా నేను ప్రజలకు ఊర్లో వాళ్ళకు దొంగతనం అయిపోయినాను కదా నేను అని చెప్పి ఆ శాపం పెడతానే ఆ గంగాదేవిలో ఇట్లా అలలు 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 కొట్టుడా అలల్లో గుడి కొట్టుకొని పోయి అడ్రస్ లేకుండా ఆ వేణుగోపాల స్వామి గుడి ఆ భూదేవి గంగాదేవిలోకి అంకితం అనేది అయిపోయినాడు. ఇప్పుడు ఊరి జనం అంతా కిటకిట అని వచ్చి, ఏమిటి స్వామి ఎందుకు ఇట్లా చేసినావు, గుడి లేకుండా చేసినావే నువ్వు అది ఇది అని చెప్పానంటే, సరే స్వామి నీ ఒక్క భక్తి నీ ఒక్క ఇదే నేను దేవుడినే నేను చేసినట్టు ఎంత భక్తుడిగో ఎంత కథనో నువ్వైనా గడ ఉండని చెప్పి ఏడుకొని ప్రజలంతా ఎంత వేడుకున్నా నా భగవంతుడు నేను వేణుగోపాల స్వామి లేని పక్షానికి నేనెందుకు ఉంటాను, నాకెందుకు ఈ ప్రజలు ఎందుకు, ఈ కథ ఎందుకు, నా భగవంతుడు లేని పక్షానికి నేను ఎందుకు ఉండాలని చెప్పి ఆయన కూడా గంగాదేవిలోకి అంకితం అనేది అయిపోయినాడు. కానీ భగవంతుడి రూపం అనేది ఆయన కూడా భగవంతుడిలోకి ఐకమయ్యి ఆ గంగాదేవిలోకి ఆ అలలలో ఇద్దరు కలిసి ఐకమయ్యి వెళ్ళిపోయినాడు. వేణుగోపాల స్వామి పోయినాడు, ఈయన కూడా పోయినాడు. భగవంతుడు అనేది భక్తుడికి పరీక్షలు పెడతాడు, ప్రతి ఒక్కరికి పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలన్నీ నెగ్గినప్పటికే మనం అంటూ భగవంతుని అనేది నాకు ఇది కావాల్సి ఇప్పుడు వచ్చింది, ముక్కోటి ఏకాదశి అనేది వచ్చింది, ప్రతి ఒక్కరు ఆ భగవంతుని మనకు తోసినేది ఒక్కొక్కటి మన మంచి మనసుతో ఈయమ్మను ఆడిపోసి ఆయమ్మను ఆడిపోసుకోకుండా మంచి మనసుతో అనేది ఆ భగవంతుని పరంధామ ఓం అని చెప్పి ఆ భగవంతుని సన్నిధిలోకి మనం పోవాలంటే 2 మంచి మాటలుగా ముందడుగు వేసి మనం అంటూ సాధన చేస్తే పదము దొక్కితే సాధించలేనిది ఏమీ లేదు మనిషి అనేది. కానీ
ఆ భగవంతుడు చూడి ఆ దేవుడినే చూడి ఆయన శాపము పెట్టి విధించాడు. నా దేవుడు లేని పక్షానికే నేను ఎందుకని చెప్పి ఆయన కూడా ఆ గంగాదేవిలోకి అంకితం అయిపోయినాడు చూడు. కానీ మనిషి అనేది సాటి మనిషిననేది ఆడి పోసుకోకుండా మన కుండలో కలిగిందే కానీ మనం తిని ఇప్పుడు కుట్లాలు కుతంత్రాలు ఈడ్చలు అనేది ఎక్కువ అనేది సమాజంలో ఫుల్గా అయిపోయినాయి. కానీ మనిషికి ఓర్చుకోలేకపోతున్నారు. మనసులకు పెనబెట్టుకోవడం అయిపోయింది. చాటి మనుషులు తెలుసుకొని జీవితం అనేది అర్థంలో పడకుండా ఆ భగవంతుని సన్నిధిలోకి మనం చేరాలంటే ప్రశాంతంగా మనసును ప్రశాంతంగా పెట్టుకోండి. మనసును ఒక ఆనందంగా పెట్టుకోండి. 2 మంచి మాటలు భగవంతుడా మా మైండ్కు ఇయ్యమని చెప్పి ఆలోచన చెయ్యండి. మనం ఎన్ని బుక్కులు తిరిగేసినా ఎంత పూజలు చేసినా మన మనసు మన హృదయం సరిలేనప్పుడు మన మనసుకు కూడా ఎన్ని ఎక్కవు. కానీ నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని జీవితం అనేది ఎట్టంలో పడకూడదని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తప్పకుండా ఆ భగవంతుని సన్నిధిలోకి పోవాలి మనమంటే ఇట్లా ఎప్పుడు వస్తానే ఉంటాయి. ఎప్పటికీ కూడా మంచి రోజులే. మన మనిషి మంచితనం అనేది ఉంటే అన్నీ మంచి రోజులే. మనలో అనేది ఒక చెడు అనేది ఉంటే అన్నీ చెడుగానే జరుగుతాయి. అర్థం చేసుకొని జీవితం అనేది వ్యర్థంలో పడుకోకుండా ఆ భగవంతుని ఆరాధించండి. మంచి మనసుగా ముందడుగు వెయ్యండి. ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరంలో శుభాకాంక్షలుగా అన్ని శుభము జరిగి ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరు కోరుకోండి. నాకు అది కావాలా ఇది కావాలా కాదు, భగవంతుడా ఆరోగ్యం అనేది మంచిగా ఈ స్వామి అంటే అన్నీ కూడా వనకూడినట్లే. జీవితం ప్రశాంతత అనేది అన్నీ కూడా మనకు వనకూడినట్లే. అది మన చేతుల్లో లేదు. భగవంతుడు భూమినికి వేసినాక అన్నీ కూడా ఆయన వేసి ఆయన ఇప్పుడు అన్ని నరక ఇప్పుడు షుగర్ అని బీపీలని ప్రతి ఒక్కటిని నరకాలు చూస్తున్నారు కదా. అవన్నీ రాకుండా ఉండాలంటే భగవంతుడి సంకల్పన మనకుంటే ఇక అన్నీ కూడా పటాపంచలైపోతాయి. నేను చెప్పడం కాదు, మీరు కూడా తెలుసుకోండి. జీవితం అనేది వ్యర్థంలో పడకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఖుషీగా ఉండాలన్నా ఉదయపూర్వకంగా నేను ఏడుకుంటాను ప్రతి ఒక్క మనిషిని. నా ఒక్క మాటగా తీసేయకుండా ప్రతి ఒక్కరు వీడియో చూసి తెలుసుకోండి. కంట్లో రవ్వ మీద కూడా పాపం పరిహారం కావాలా. మనిషి హృదయమే, మన హృదయములోనే మన ఆత్మలోనే పరమాత్ముడు ఉన్నాడు, కొలువుదీరి ఉన్నాడు. తెలుసుకోండి. భగవంతుడి ఓం నమ శివాయ అని మనకు తోసినేది ఏడుకోండి. ఎవరికి ఏమొచ్చే గనక అది అనేది అనుకోండి. తప్పేమీ లేదు. ఇప్పుడు పక్క వాళ్ళని అనుకునే దానికన్నా భగవంతుని మనం అనుకుంటే గనక మన ఖాతాలో జమపడినట్లే 2 మంచి మాటలు జమపడినట్లే ఉండాలా. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. వ్యర్థంలో పడకుండా ఉండాలని నా ఉదయపూర్వకంగా భగవంతుని ఏడుకుంటున్నా నేను. ఓం సదానంద స్వరూప శివోహం శివోహం, సదానంద స్వరూప శివోహం శివోహం అని అనుకొని 3 నిమిషాలే లేస్తానే ఆ మాట తప్పకుండా మీరు అంగీకరించండి. కానీ అనుకున్న తర్వాత శివోహం అని అనుకున్న తర్వాత భగవంతుడు కూడా మనల్ని చేర్చుకోమని నన్ను మర్చిపోవద్దని చెప్పి ఆ భగవంతుని కూడా మనం వేడుకోండి. లేస్తానే ఒక్క 3 నిమిషాల పాటు ప్రశాంతత రిలీఫ్ ఇస్తుంది మనసు అనేది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.